అందరికీ తెలంగాణ ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం సార్. మన మదీనా హిందీ విద్యాలయ్ యాప్ 21వ తారీఖు లాంచ్ అవుతుంది. మనం టీజీటీ హిందీ మరియు పీజీటీ హిందీకి సంబంధించిన వీడియోసు, అలాగే మెటీరియల్, అలాగే ఎగ్జామ్స్ కూడా మనం ఆ రోజు నుంచి ఒక సిలబస్ ప్రకారము ప్రొవైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారము ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. గతంలో ఉన్నట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ఇప్పుడు కేవలము 2 పేపర్లు మాత్రమే ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. అయితే మనము ఈ వీడియోలో టీజీటీ హిందీ గురించి తెలుసుకుంటాం. ఈ టీజీటీ టీజీటీ హిందీ మనకు ఆల్రెడీ ఆర్థిక శాఖ దాదాపు 9,000 పోస్టులు ఆర్థిక శాఖ ఓకే అయింది. ఓకే అయిన తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉన్న ఖాళీలన్నీ కూడా వేరు వేరు వింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఖాళీలు తెప్పించుకోవడము, దాన్ని మళ్ళీ రిజర్వేషన్ ప్రకారం విభజించడము, దాన్ని రోస్టర్ ప్రకారం తయారు చేయడానికి ఒక 20 నుంచి 30 రోజులు టైం పడుతుంది. ఆ లోపు తర్వాత నోటిఫికేషన్ వేయడము, ఆ నోటిఫికేషన్ తర్వాత మనకు మళ్ళీ 40 రోజుల నుంచి నోటిఫికేషన్ వేసిన తర్వాత 40 రోజుల నుంచి 60-65 రోజులు లోపల ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోతుంది. అంటే మొత్తం టోటల్గా చూసుకుంటే మనకు ఒక 90-95 డేస్ ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. కాబట్టి మనము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. చాలామంది చెప్తూ ఉంటాం, సార్ ఇప్పుడు పడుతుందా పడదా, నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటే నోటిఫికేషన్ 100% రావడం వాస్తవం. ఫస్ట్ గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం వాస్తవం. దాంట్లో ఉద్యోగము నువ్వు చదవకపోతే చదివిన వాడు ఉద్యోగం సాధించుకోవడం కూడా వాస్తవమే. నువ్వు కేవలము మాటల వరకే పరిమితం కాకుండా ప్రక్రియలో నువ్వు ప్రారంభిస్తే, అందుకే చెప్తుంటాడు వైగోష్ఠి గారు, ఏమంటారు, ప్రాసెస్ ఇంపార్టెంట్. ప్రాసెస్ నీది బాగుందంటే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ బాగానే వస్తుంది. हम किस पर ध्यान देना चाहिए, परिणाम की ध्यान ना, प्रक्रिया पर ध्यान देना चाहिए. प्रक्रिया हमारे सुचारू रूप से रहने पर परिणाम वही आ जाता है. इसलिए టీజీటీ హిందీ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీరు దీని మీద అనవసర విషయాలు, అనవసర మాటలు వినకుండా మీరు నాకు తెలిసిందంటే కొద్దిగా మనము ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల జీతాలు లేకుండా కూడా కొన్ని ఇబ్బందులు పడడం కూడా జరిగింది. ఇదొక్క సంవత్సరం కూడా మీరు ఈ స్కూళ్ళకు కానీ ఇటువంటి విషయాలన్నీ కొన్ని పక్కన పెట్టి ఒక్కసారి మన దగ్గర ఉన్న శక్తిని అంతా ఉపయోగించి 100 ఉంది శక్తిని, దాన్ని 110గా శక్తిని మార్చుకొని మన కుటుంబం కోసం గెలిపించడం కోసము మనం కష్టపడితే మంచిదని నా సలహా. ఎందుకంటే సిలబస్ చూస్తే మనకు ఉదాహరణకు పేపర్ 1లో 10 యూనిట్లే కనపడతాయి, కానీ ప్రతి యూనిట్లో 6, 7, 8 లెసన్లు ఉన్నాయి. అంటే మొత్తం టోటల్గా తీసుకుంటే నియర్లీ 60 నుంచి 70, 80 లెసన్లు ఉన్నాయి. 60 నుంచి 70, 80 లెసన్లు అంటేనే రోజుకు ఒక లెసన్ తీసుకున్నా కూడా నీకు 80-90 డేస్ టైం అవుతుంది. లెసన్ చదవాలి, లెసన్ నేర్చుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ వరకు దాన్ని క్యారీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మనం స్కూలుకు పోయి లేదా వేరే పనులు చేసుకుంటూ ఇలా చేసుకోవడం వల్ల మనం సాధించలేము. నా సలహా ఏంటంటే ఏదైనా సరే త్యాగాలకే విజయాలు ఉంటాయి తప్ప అవ్వ కావాలి బువ్వ కావాలంటే 2 మనకు ఉపయోగం ఉండవు. త్యాగాల ద్వారానే మనకి ఎప్పటికైనా సరే విజయం వస్తుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు మనము 2017 నుంచి దాదాపు 4-5 సంవత్సరాలు ఎదురు చూసినాం. ఈ నోటిఫికేషన్ వచ్చింది. రోజు పేపర్లో పాజిటివ్ వార్తలు వస్తున్నాయి, నోటిఫికేషన్ రాబోతుంది, అలాగే వస్తుంది, అన్నీ గ్యాదర్ చేస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా మళ్ళీ నువ్వు అమాయకంగా స్కూళ్ళకు పోవడం కానీ ఏదైనా పనులు చేసుకుంటూ నీ యొక్క ఆర్థిక సమస్య ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటుంది, ఉండదని నేను చెప్పను. కానీ ఇదొక్క సంవత్సరం కరోనాలో ఏ విధంగా మనము పని చేయాలనుకున్నా కూడా ఇళ్ళలో బందీ అయినాము, ఇప్పుడు కూడా అలాగే అనుకోని ఇదొక్క సంవత్సరము ఒక 6-7 నెలలు నువ్వు 6 నెలలు 7 నెలలు కష్టపడితే 60 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు. 60 సంవత్సరాలు హ్యాపీగా నువ్వు ఉండాలి అంటే ఈ 6-7 నెలలు నువ్వు
కష్టపడితేనే నువ్వు మిగిలిన 62 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తావు. కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు చదవడం ప్రారంభించు. అలాగే మన మదీనా హిందీ విద్యాలయ గద్వాల్ కూడా మన 21వ తారీఖు నుంచి సిలబస్ ప్రకారము మన యాప్ ద్వారా చెప్పడం జరుగుతుంది. కాబట్టి టెట్ క్వాలిఫై అయినో కష్టపడి ఇంత టైట్ క్వశ్చన్ పేపర్ ఉన్నా కూడా ఏదో విధంగా కష్టపడి మంచిగా మార్కులు సాధించుకున్నాం. ఈ సాధించుకున్న ఈ యొక్క టెట్ మార్కులకు ఇంకా ఇంకా ఇప్పుడు ఎక్కడెక్కడ లోపం జరిగింది, నాకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి. చాలామంది చెప్తుంటాం, సార్ నేను కిలో చూసుకుంటే 80 వచ్చినాయి, ఇక్కడ 75 వచ్చినాయి, నేను 90 చూసుకుంటే నాకు కేవలం 80 మాత్రమే వచ్చినాయి. నిజమే, అలా అనుకుని ఇమాజిన్ చేసుకునే వెళ్తాం. మనం అన్నీ రావాలని చూస్తాం, మనకు అక్కడ పెట్టింది మనం రైటే అనుకుంటాం, అది తప్పు కావచ్చు. ఇలాంటి లోపాలు జరిగింటాయి. ఈ లోపాలన్నీ సరి చేసుకొని ఎక్కడ మళ్ళీ నువ్వు ఎలా చదివినావు ఈ టెట్ కోసం అనేది నీకు తెలుసు. దాంట్లో ఉన్న లోపాలు కూడా సరి చేసుకొని ఇప్పటి నుంచే ఆ భగవంతుడి మీద భారం వేసి ఆ భగవంతుడిని నమ్ముకొని, భగవంతుడా నేను కష్టపడుతున్నాను, నా కుటుంబానికి నువ్వు ఆశ్రయం ఇవ్వు, నా కుటుంబానికి అన్నం పెట్టు అని ఇట్లా అడిగి మనం తప్పేం లేదు. ఇక్కడ భగవంతుడు లేకుండా మనం లేము. కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. ఎవరికి ఆశీస్సులు ఉంటాయి? ఎవరైతే నిజాయితీ కష్టపడతారో, ఎవరైతే ఈమాన్దారీసి తన కుటుంబం కోసం కష్టపడతారో వాళ్ళ ఖచ్చితంగా భగవంతుడు 100% సహాయం చేస్తాడు. నోటిఫికేషన్ రావడం వాస్తవం, ఎగ్జామ్ జరగడం వాస్తవం. నువ్వు కష్టపడి నిజాయితీగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళడం వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ నిజాలే. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేసుకొని నువ్వు డిఫెన్స్ ఆఫ్ మెకానిజం తప్పించుకోవడానికి కారణాలు వెతుకులాడుకోకుండా చదవడానికి దారులు వెతుకులాడు. ఖచ్చితంగా భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. మనం టీజీటీ పేపర్ హిందీ గురించి ఇప్పుడు తెలుసుకుంటాం. టీజీటీ హిందీ పేపర్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. అధికారుల విశ్వసనీయ సమాచారం ప్రకారం 100% అదే జరుగుతుంది. అయితే మనకు మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అని అలాగే పేపర్ 2 అని 2 ఉంటాయి మనకు. ఈ పేపర్ 1లో మనకి ఏముంటుందంటే హిందీ భాషా శిక్షణ ఉంటుంది. అలాగే పేపర్ 2లో ఏముంటుందంటే హిందీ సాహిత్యక ఇతిహాస్, వ్యాకరణ్ మరియు కావ్యశాస్త్రం. ఈ విధంగా ఈ 2 పేపర్లు ఉంటాయి. ఈ 2 పేపర్లలో దీంట్లో 150 బిట్స్ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. 150 బిట్స్ ఉంటాయి, 150 నిమిషాలు ఉంటుంది, 150 మార్కులు ఉంటాయని మనం తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన మార్కులు, టెట్లో వచ్చిన మార్కులు రెండింటిని కలిపి మెరిట్ ఆఫ్ ఆర్డర్లో మనం చూసి రిజర్వేషన్ ప్రకారము వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు అనుకుంటుంటాం, అబ్బా 900 మంది ఉన్నారు, ఉమ్మడి జిల్లాలో నువ్వు కష్టపడ్డావు. అదే కష్టం ఈరోజు నీ చిన్న జిల్లాలో కష్టపడు. 12 నుంచి 15 మండలాలే ఉంటాయి. ఆ రిజర్వేషన్లో తక్కువ మంది ఉంటారు. కాబట్టి కొద్దిగా మనసు పెట్టి స్టిల్ ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే మొత్తం అన్ని విషయాలను దూరం పెట్టి కష్టపడి హార్డ్ వర్క్ చేయడానికి నువ్వు ప్రారంభించు. ఆటోమేటిక్గా నీ యొక్క సోచ్ విచారు మంచిగుంటే ఖచ్చితంగా భగవంతుడు నీకు దారులు చూపెడతాడు. కాబట్టి పేపర్ 1లో ఏముంటుంది హిందీ భాషా శిక్షణ ఉంటుంది. పేపర్ 2లో హిందీ సాహిత్యక ఇతిహాసు, వ్యాకరణు, కావ్యశాస్త్రం. ఇవి 150 మార్కులు, 150 బిట్స్, 150 నిమిషాలు. అలాగే రెండో పేపర్ కూడా 150 బిట్స్, 150 నిమిషాలు, 150 మార్కులు ఉండడం జరుగుతుంది. కాబట్టి పేపర్ 1, పేపర్ 2ను జాగ్రత్తగా మనము చదువుకోవడం జరుగుతుంది. అలాగే మన యాప్ ద్వారా కూడా మనము 21వ తారీఖు నుంచి ఒక సిస్టమ్ ప్రకారం మేము మదీనా హిందీ విద్యాలయ ద్వారా ఏవైతే మేము చాప్టర్లు చెప్పాలనుకున్నామో, ఏ సబ్జెక్టులు చెప్పాలనుకున్నామో ఆ సబ్జెక్టులు వెన్నుకొని, అన్ని సబ్జెక్టులు మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఉండవు. ఏ సబ్జెక్టులు అయితే మేము చెప్పాలనుకుంటున్నామో ఆ సబ్జెక్టులకు పరిపూర్తిగా న్యాయం 100% చేస్తామని మీకు అందరికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనము పేపర్ 1 గురించి చర్చిస్తాం. పేపర్
పేపర్ 1లో నేను ఇంతకుముందే చెప్పిన పేపర్ 1 అంతా కూడా ఏముంటుంది, భాషా శిక్షణ ఉంటుంది, మెథడ్ ఉంటుంది, భాషా శిక్షణ ఉంటుంది, మెథడ్ ఉంటుంది. ఇంతకుముందే మనం చెప్పినాము 150 బిట్స్ ఉంటాయి, 150 నిమిషాలు ఉంటుంది, 150 మార్కులు ఉంటాయి. 150 బిట్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటాయి. ఈ పేపర్ 1 మరియు పేపర్ 2 మరియు టెట్ మార్కులు 3 కలిపి మనకు మెరిట్ ఆఫ్ ఆర్డర్లో రిజర్వేషన్ ప్రకారము జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే హిందీ భాషా శిక్షణలో మనకి ఏముంటుందా అంటే ఎన్ని యూనిట్స్ ఉంటాయంటే 10 యూనిట్స్ ఉంటాయి. అందరూ అనుకుంటుంటాం సార్ ఇప్పుడు సిలబస్ ఇది చదివితే మళ్ళీ నోటిఫికేషన్లో సిలబస్ చేంజ్ అవుతుందంటే ఎటువంటి చేంజ్ కాదు. అందరం కూడా టెట్లో సోషల్ మారుతుందని పాపం చాలామంది మంచి హృదయంతో నాయకులు, విద్యార్థులు, సంఘాలు అందరూ వెళ్ళి అందరికీ వినతి పత్రాలు ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి మార్పులు చేర్చుకోకుండా సేమ్ గతంలో టెట్ పేపర్ ఎలా ఉందో అదే పేపర్ను మళ్ళీ 2022 ఇవ్వడం జరిగింది. అంటే ఒక సిలబస్, కొత్త సిలబస్ ఇచ్చేటప్పుడు ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా టైం ఎక్కువగా ఇస్తారు. కానీ ఇప్పుడు తక్కువ టైంలో జరుగుతుంది కాబట్టి ఒక 90 డేస్ లేదా 120 డేస్లో నీ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయి నువ్వు ఉద్యోగంలో కూడా వెళ్ళడం జరుగుతుంది. అది జరగాలి అంటే నువ్వు ఈ 10 యూనిట్లను జాగ్రత్తగా చదువుకోవాలి. ఒక్క నిమిషాన్ని కూడా నువ్వు వేస్ట్ చేసుకోకుండా టెట్లో పాపం చాలామంది 1, 2, 3, 72, 73, 74, 75 ఈ మార్కుల దగ్గరనే ఆగిపోయిన వాళ్ళు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేపర్లలో కొద్దిగా సంఘాల వాళ్ళు కానీ వినతి పత్రం ఇస్తూ సోషల్ ఉండదేమోనని 60 మార్కుల్ని మనం కొద్దిగా నిర్లక్ష్యం చేసుకొని మిగిలిన కొద్దిగా చదువుకుంటూ ఉంటే అది తర్వాత టైం తక్కువ పీరియడ్లో మళ్ళీ సోషల్ ప్రారంభించేసరికి మన వాళ్ళు గతంలో 9th 10th ఇంత హార్డ్ వర్క్ చేసి ఎట్లా ఉంటుందంటే సరళసే కఠిన్కి ఓర్ పోతేనేమో వాడు కఠిన్ నుంచి సరళకి ఓర్ మనం ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఈ గ్యాప్లో పిల్లవాళ్ళు కొద్దిగా చదవడంలో నిర్లక్ష్యం చేసుకొని అంటే పరిస్థితుల ప్రభావం వల్ల మారుతుందని ఆశాభావంతో చేయడం వల్ల టెట్లో పాపము ఈ 2-3 మార్కుల్లోనే వెళ్ళడం జరిగింది. మన హిందీ విద్యాలయ ద్వారా కూడా మనం ఈ క్లోజర్స్ అనే 2 బిట్స్ సిలబస్లో లేవని మనం ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి కన్సిడర్ కూడా చేయకుండా వెంటనే ఫైనల్కి ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇంత దారుణంగా పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కూడా మదీనా హిందీ విద్యాలయ ద్వారా చాలా బాధపడుతున్నాం. పిల్లలందరూ క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కూడా మేము కోరుకున్నాం. సరే వాళ్ళకు కూడా ఒకవేళ ప్రభుత్వం మంచి ఆలోచించి ఇంకో టెట్ పెడితే ఆ టెట్లో మళ్ళీ వాళ్ళు కష్టపడి క్వాలిఫై రావాలని మనం కోరుకుందాం. అలాగే వాళ్ళు సీటెట్లో కూడా వాళ్ళు డిసెంబర్లో ఉంటుంది, దానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి పోరాడి రాసుకుంటే మంచిదే. కాబట్టి ఇలా నిర్లక్ష్యం, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం చదువుతున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అన్నిటినీ పక్కన పెట్టేయాలి. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం సింధు అనే ఆమె ఈ వరల్డ్ ఛాంపియన్ అయింది. ఎలా అయింది సింధు? ఆయన పుల్లెల గోపిచంద్ దగ్గరికి వెళ్ళినప్పుడు పుల్లెల గోపిచంద్ ఒకటే చెప్పిండు, అమ్మ నీ టైం టేబుల్ మొత్తం నా చేతిలో ఉండాలి, ఏం తినాలి, ఏం చేయాలి, అనేది నా టైం టేబుల్లో ఉండాలి అని ఆయన మొత్తం తీసుకొని ఇద్దరి మధ్య కొలాబరేటివ్ లెర్నింగ్, ఇద్దరు గురువు శిష్యులు ఇద్దరు కూడా కష్టపడి చదివి వాళ్ళు కష్టపడి ఆటలాడించి ఆమె ఉదయము కోర్టుకు 3:30కు రావాలి. 3:30కు రావాలి అంటే గురువుగారు 3 గంటలకే వెళ్ళి రెడీలో ఉండేవాడు. అంటే దీని అర్థం ఏంది? ఇక్కడ మనం బాగా గమనించుకోండి, ఎప్పటికైనా సరే మనల్ని నడిపించే ఒక వ్యక్తి కూడా ఉండాలి కంపల్సరీగా. అందుకే అర్జునుడు అంత గొప్పవాడయ్యిండు. ఎందుకు? అర్జునుడికి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? రెయిన్ఫోర్స్మెంట్ ఇస్తున్నాడు, పునర్బలాన్ని ఇస్తున్నాడు. నువ్వు భయపడొద్దు, నేనున్నాను, అర్జున నువ్వు సంధించు బాణాన్ని అంటున్నాడు. అంటే పునర్బలాన్ని ఇస్తున్నప్పుడు వాడిలో ఎక్కడ తక్కువ ఉన్నాయో అవి సరిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అదే విషయము కర్ణుడికి లేదు. కర్ణుడు కూడా చాలా గొప్పవాడే, చాలా ఆయన వీర యోధుడే. కానీ ఎవరు పునర్బలం ఇచ్చేవాళ్ళు లేరు. ఆ రథం నడిపించేవాడు కూడా ఇతన్ని డిస్కరేజ్ చేయడము, డిసప్పాయింట్ చేయడం చేస్తూ ఉన్నాడు. అలాగా మనం రెయిన్ఫోర్స్మెంట్ వచ్చారు. మేమే కాదు, చాలామంది హిందీ సంస్థలు అందరూ వాళ్ళ యాప్ల ద్వారా మంచిగా సాయం చేస్తున్నారు. చాలా మంచి గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇలాంటి గురువులందరూ ఈ విధంగా యాప్ల ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ఈ
ప్రత్యక్ష రూపంలో చదవడానికి కొంతమంది దూరంగా ఉన్నారు, రాలేని పరిస్థితులు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలామంది వీడియోలు తయారు చేసి, మన హిందీ వాళ్ళు కూడా, మిగతా యాప్లు చాలా యాప్లు ఉన్నాయి కానీ మన హిందీ వాళ్ళు కూడా చాలామంది ఈ విధంగా యాప్లు తయారు చేసి పిల్లలకు చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటిది మనం ఉపయోగించుకోవాలి. నువ్వు సొంతగా నేను చదువుకుంటాను సార్, గొప్ప వ్యక్తిని అవుతానంటే, ఇప్పటి వరకు ఆయన ఒకే ఒక వ్యక్తిని అంటే ఏకలవ్యుడు మాత్రమే. గురువు బొమ్మ పెట్టుకుని ఏకలవ్యుడు అయ్యింది. ఇంతవరకు అలాంటి ఏకలవ్యులు ఎవరు లేరు. నువ్వు ఏకలవ్యుడు కావాలన్నా కూడా అయితే గొప్పది, మంచి విషయమే, కానీ జరగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. పునర్బలం చాలా ఇంపార్టెంటు. కాబట్టి దయచేసి మీరు ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఒక వ్యక్తిని విజన్గా పెట్టుకొని దాని ద్వారా గురువు శిశువు వీళ్ళిద్దరి మధ్య ఉండే ఒక కొలాబరేటివ్ లెర్నింగ్ తోటి మంచిగా మనం లక్ష్యాన్ని చేరుకుంటాము. మన యొక్క యాప్లో కూడా మనము ఈ టీజీటీ హిందీకి సంబంధించిన హిందీ భాషా శిక్షణ మరియు హిందీ లిటరేచర్ ఈ రెండు కూడా మీకు ఎక్కడ కూడా మార్కులు మిస్ కాకుండా వీడియోస్ తయారు చేసి పెట్టడం జరుగుతుంది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈ పేపర్ 1లో యూనిట్స్ ఏమేమి ఉంటాయని ఒక్కసారి మనం చూసినట్టయితే, ఒకటోది భాషాకి ప్రకృతి. భాషాకి ప్రకృతి అందుకోసం చెప్తున్నా. దీంట్లో మనకు డాష్ ఇస్తాడు, యూనిట్ అనే ఒకటే ఉంటుంది. కానీ భాషాకి ప్రకృతిలో భాషాకి ప్రథమ భాష, ద్వితీయ భాష, తృతీయ భాష ఇలా లైన్గా ఇచ్చింటాడు. అంటే దాదాపు 8 నుంచి 10 లెసన్లు ఉంటాయి భాషాకి ప్రకృతి. రెండవది భాష శిక్షణ మూల్యం, ఎడ్యుకేషన్ యొక్క మూల్యం, శిక్షణ మూల్యం ఎలా ఉంటుంది. అలాగే మూడవది బాలక का विकास यह अधिगम मनोविज्ञान ఇక్కడ ఇదొక్కటి మనకు డిఫరెంట్ లెసన్, అందుకే దీన్ని రౌండప్ చేస్తున్నా. బాలక్ వికాస్ మనము చూసేటప్పుడు ఏముంది, హిందీ భాషా శిక్షణ ఉంది టైటిల్లో, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనోవిజ్ఞానం ఉంది. మీరు బాగా గమనించండి, టెట్లో సోషల్ అని ఇంగ్లీష్ అని 2 రకరకాలుగా హిందీని ఇన్ని చదివిన వాళ్ళము ఇక్కడికి వచ్చేసి కేవలం 2 పేపర్లే, మెథడు మరియు హిందీ మొత్తం మన దాంట్లో ఉన్న సోషల్ చదవాలి, ఇంగ్లీష్ అని అడిషనల్ 2 చదవాలి. దీంట్లో పూర్తి హిందీ ఉంది. దీన్ని నువ్వు మంచిగా టైం టేబుల్ వేసుకొని మంచిగా ప్రిపరేషన్ ఒక నోట్స్ తయారు చేసుకొని నీట్గా లెసన్స్ రాసుకుంటూ వీడియోస్ వింటూ ఆ ప్రతి వీడియో మీద లెసన్ రాస్తూ ఉంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఎందుకు ఉద్యోగం రాదు? ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ హిందీ భాషా శిక్షణ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏముంది, బాలక వికాస్ ఉంది, అధిగం మన డిఫరెంట్ లెసన్ ఉంది. అలాగే 4వది మనకు తెలుసు పాఠ్యక్రम पाठ्य पुस्तक वेरू पाठ्यक्रम वेरू. पाठ्यक्रम में क्या होता है, दौड़ का मैदान होता है. हम भी आपके लिए दौड़ का मैदान तैयार कर रहे हैं. और पाठशाला में भाषा शिक्षण क्या भाषा शिक्षण होता है, गद्य होता है, पद्य होता है और उपन्यास और नाटक और निबंध जैसे विषय पूरे इसमें रहते हैं. पाठशाला में गद्य कैसा बताना चाहिए, पद्य और उपन्यास और नाटक और निबंध सिलेबस प्रकार में मन వెళ్ళాల్సి ఉంటుంది. और 6th भाषा कौशल का अर्थ होता है, भाषा कौशल 4 होते हैं, सुनना, बोलना, पढ़ना, लिखना, ससरवाचन, मौन वाचन, मौखिक अभिव्यक्ति और लेखन वाचन. इसलिए सुनना बोलने को हम जो एक सूत्र बनाते हैं सुबोपली का अर्थ होता है सुनना, बोलना, पढ़ना, लिखना. क्योंकि भाषा कौशल जो परीक्षा में क्रमानुसार लिखने की कहता है, जो पहचानने का कहता है. हम जो जोड़ी बनाते हैं सुबोपली, सुनना, बोलना, पढ़ना, एग्जाम में जाने पर पहले पढ़ना, पहले सुनना, पहले बोलना क्या आता, ऐसा दिमाग में चक्कर लगाते हैं. वह चक्कर से दूर होने के लिए हम क्या करना चाहिए, सुबोपली जोड़ना चाहिए. इसलिए हम भाषा कौशलों को 4 को अच्छी तरह याद रखते हैं. और साथ में भाषा की भाषा अधिगम के
अधिगम के संसाधन, संसाधन या साधन, जो हम जो कंफ्यूज करने के लिए संसाधन, संसाधन क्या है इसलिए सोचते हैं साधन या संसाधन। सधन्यवाद, धन्यवाद, सधन्यवाद। उसी तरह भाषा अधिगम, अधिगम सीखने के लिए साधन क्या क्या होना चाहिए, इसमें जो दिया गया भाषा का प्रयोगशाला, भाषा का प्रयोगशाला और सहगामी क्रियाएं, और सहगामी क्रियाएं, और दूसरा पाठ्यपुस्तक, पाठ्यपुस्तक जैसे विषय पूरे भाषा अधिगम के संसाधन में आते हैं। और आठवां मापन और मूल्यांकन, मापन और मूल्यांकन। और नवीं अधिगम की अक्षमता, अधिगम की अक्षमता, अधिगम की अक्षमता, इसको भी हम राउंड करना चाहिए, टिक मार लेना चाहिए। अधिगम की अक्षमता भी जो हिंदी भाषा शिक्षण में नहीं रहती है, यह बाल विकास में हम पढ़ना चाहिए। अधिगम की अक्षमता को हम CWSN चिल्ड्रंस विथ स्पेशल नीड्स कहते हैं। दीजिए हिंदी भाषा शिक्षण नाम है टाइटल में, लेकिन 2 लेसन्स 2 यूनिट्स हम मनोविज्ञान, बाल विकास, मनोविज्ञान नहीं कहना चाहिए, बाल विकास से आया है। एक बाल विकास अधिगम की मनोविज्ञान और दूसरा अधिगम अक्षमता। और 10वीं भाषा और दैनिक जीवन, भाषा और दैनिक जीवन, दैनिक जीवन में रहने वाली भाषा, जो राष्ट्रीय में और राज्य सरकार में रूपरेखा कैसा रहती है, ये सभी भाषा और दैनिक जीवन में रहती है। ये पूरे 10 यूनिट पेपर 1 में रहते हैं। ये 10 यूनिट के बारे में हमारे मदीना हिंदी विद्यालय के द्वारा हर एक टॉपिक के ऊपर जो वीडियो बनाते हैं और उस पर मटेरियल देते हैं, और उसके साथ साथ ऑनलाइन एग्ज़ाम भी चलाते हैं। यह पूरा मदीना विद्यालय आपके लक्ष्य के लिए सहयोग देते हैं। यह पूरे 10 यूनिट भाषा की प्रकृति, भाषा शिक्षण की मूल्य, बाल विकास, पाठ्यक्रम, पाठशाला में भाषा शिक्षण, पद्य रूप, गद्य रूप, उपन्यास रूप, नाटक रूप और निबंध के रूप, भाषा कौशल और अक्षर विन्यास वर्तनी से लेकर ससरवाचन, मौन वाचन, लेखन और मौखिक अभिव्यक्ति, लिखित कार्य, ये पूरे भाषा कौशल के अंतर्गत आते हैं। भाषा अधिगम के संसाधन या साधन, भाषा अधिगम करने के लिए साधन क्या क्या उपयोग करना चाहिए, ये पूरे भाषा प्रयोगशाला सहगामी क्रिया पाठ्यक्रम के। और 8वां मापन और मूल्यांकन, मापन कैसा करना चाहिए, मूल्यांकन निरंतर समग्र मूल्यांकन, उद्देश्य आधारित मूल्यांकन, उपलब्धि परीक्षाएं, निदानात्मक और उपचारात्मक, ये पूरे 9वीं में 8वीं में आता है। और 9वीं में यह बाल विकास का संबंध, हिंदी भाषा शिक्षण जो टाइटल रहने पर भी तीसरा और 9वीं 2 बाल विकास के चैप्टर होते हैं। हम भी जो मटेरियल तैयार इसके साथ साथ तैयार करते हैं, हर एक यूनिट के द्वारा, जो आप पढ़ने के वक्त किसी भी दिक्कत ना होकर अच्छी तरह पढ़ने के लिए तैयार करते हैं। और 10वां भाषा और दैनिक जीवन में हमारा राष्ट्रीय रूपरेखा कैसा होना चाहिए, हमारे राज्य रूप में कैसा होना चाहिए, इस 10 यूनिट में रहते हैं। यह पूरा पेपर 1 के बारे में ये 10 यूनिट होते हैं। इनमें से हम एक छोटी लेसन जानकारी लेंगे। वह होता है जो 7वीं यूनिट में भाषा अधिगम संसाधन में भाषा प्रयोगशाला, भाषा प्रयोगशाला हम जो हम चर्चा करेंगे, भाषा अधिगम, भाषा अधिगम, भाषा अधिगम की संसाधन में, भाषा अधिगम संसाधन में भाषा प्रयोगशाला, भाषा प्रयोगशाला, भाषा प्रयोगशाला, भाषा प्रयोगशाला के, भाषा प्रयोगशाला क्या है, उसका परिभाषा क्या है। भाषा प्रयोगशाला में
जो हम उपयोग क्या कैसा करना चाहिए, ये पूरा हम जानकारी लेंगे। भाषा प्रयोगशाला में इसके बारे में जो परिभाषा, भाषा प्रयोगशाला में परिभाषा दिया है, दो व्यक्ति, एक व्यक्ति ने बताता है कक्षा कक्ष में, कक्षा कक्ष, कक्षा कक्ष का मतलब होता है क्लासरूम में, कक्षा कक्ष में मातृभाषा के अलावा, मातृभाषा के अलावा, मातृभाषा के अलावा विदेशी भाषा, विदेशी भाषा या अन्य भाषा, अन्य भाषा, अन्य भाषा, अन्य भाषा अधिगम करने के लिए, अधिगम करने के लिए या प्रभावशाली, या प्रभावशाली बनाने के लिए जो उपकरण, जो उपकरण उपयोग करते हैं, उपयोग करने, उपयोग जुटाए जाते हैं, उसे कहते हैं भाषा प्रयोगशाला। किसने कहा? A.S. हियास, भाषा शिक्षा शास्त्री, जो इन्होंने कहा कक्षा कक्ष में मातृभाषा के अलावा विदेशी भाषा या अन्य भाषा अधिगम करने या उसे प्रभावशाली बनाने के जो हम उपकरण जुटाए जाते हैं, उसे कहते हैं भाषा प्रयोगशाला। इसका अर्थ होता है, किसने बताया? A.S. हियास ने बताया। और दूसरा भाषा प्रयोगशाला में, भाषा प्रयोगशाला में, भाषा प्रयोगशाला में भाषा शिक्षण का केंद्र, भाषा शिक्षण का केंद्र, भाषा शिक्षण का केंद्र, केंद्र में जो बालक सुनने, बोलने, पढ़ने, लिखने, नियंत्रित वातावरण बनाना ही भाषा प्रयोगशाला कहते हैं। रॉबर्ट लाइडो ने कहा, रॉबर्ट लाइडो नहीं है, लाइडो ने कहा। यह दो परिभाषाएं वेरी वेरी इंपॉर्टेंट। कक्षा कक्ष में मातृभाषा के अलावा किसी विदेशी भाषा हो, अन्य भाषा हो, उसकी अधिगम करने के लिए, प्रभावशाली से सीखने के लिए जो उपकरण जुटाए जाते हैं, उसे भाषा प्रयोगशाला कहते हैं। A.S. हियास ने कहा। और भाषा प्रयोगशाला में जो भाषा केंद्र बना के उसमें बालक को सुनने, बोलने, पढ़ने, लिखने, नियंत्रित वातावरण बनाने को भाषा प्रयोगशाला कहते हैं, रॉबर्ट लाइडो ने कहा। यहाँ भाषा प्रयोगशाला के दो परिभाषाएं बताए हैं। और भाषा प्रयोगशाला में क्या क्या रहते हैं? भाषा प्रयोगशाला में जो तीन वेरी वेरी इंपॉर्टेंट, भाषा प्रयोगशाला में तीन उपकरण रहते हैं, तीन उपकरण या तीन रहते हैं అని కూడా మనం చెప్పొచ్చు, నష్టం లేదు। और एक श्रेष्ठ कोष्ठ रहता है एक उपकरण, और दूसरा परामर्शदाता या सलाहकार रहता है, और तीसरा नियंत्रित कक्षा
नियंत्रित कक्षा रहती हैं। यह 3 प्रयोग भाषा प्रयोगशाला में रहती हैं। श्रेष्ठ कोष्ठ और परामर्शदाता या सलाहकार या नियंत्रित कक्षा रहती है। हर वेरी वेरी इम्पॉर्टेंट नोट पॉइंट, हर भाषा प्रयोगशाला में कितने लोग रहते हैं? 16 से लेकर 20 तक। वेरी 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 मोस्ट इम्पॉर्टेंट। 16 से लेकर 18, 16 हो सकता है, 17 या 18 या 19 या 20, कोई भी एक संख्या के रूप में हम भाषा ప్రయోగశాల బిటా सकते हैं। ఇది మనకు భాషా ప్రయోగశాల అంటే ఇంకా డెప్త్గా ఉంది, మనం ఇంట్రొడక్షన్ మాత్రమే ఇప్పుడు చూసుకున్నాం। అయితే సార్ హిందీ భాషా శిక్షణకు మనం నేర్చుకోవడానికి ఏమేమి ప్రామాణిక పుస్తకాలు మనం తీసుకోవాలి అంటే, హిందీ భాషా శిక్షణ ఒక బుక్కు, హిందీ భాషా శిక్షణ, హిందీ భాషా శిక్షను ఎవరు రాసిండ్రు? బాయి యోగేంద్రజిత్, బాయి యోగేంద్రజిత్ అనే ఒక బుక్కును, 2 సఫల్ శిక్షణ్ పిడి పాఠక్ మరియు తీసరా ఈ భాషా శిక్షణలోని మనకు 3వ చాప్టరు భాషా అధిగంకు మనోవిజ్ఞానం ఉంది, और లాస్ట్ అధిగం అక్షమత CWSN చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళు ఉన్నారు। వాళ్ళ కోసం మనము చైల్డ్ డెవలప్మెంట్, బాల్ వికాస్ అనే బుక్కును మనము DED మరియు BED పుస్తకాల్లో చూసుకోవడం మంచిది। ఇవి ఈ ప్రామాణిక పుస్తకాలను కూడా మనం రెఫర్ చేయాలి। మనం కూడా ఈ పుస్తకాలతో పాటే మనం కూడా దీంట్లో నుంచే కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని మనం కూడా ఒక మెటీరియల్ లాగా తయారు చేసుకుంటున్నాము। నువ్వు ఈ రూపంలోనే చదువుకోవచ్చు, నష్టమేం లేదు। లాస్ట్ టైము ఏ బిట్స్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా మనం పేజీ నెంబర్తో సహా మిగిలిన వీడియోలు అన్నిట్లో కూడా చర్చిస్తాం। కాబట్టి మనం ఈ TGT హిందీ మదీనా విద్యాలయ యాప్లో టోటల్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది। రెండవది వచ్చేసి కేవలం మనము మొదటి పేపరు, రెండో పేపర్లో హిందీ సాహిత్యక ఇతిహాస్, ఈ 2 మాత్రమే మా మదీనా హిందీ విద్య। ఎందుకంటే అన్నీ చేసి అంటే మిగతా విషయాలు ఎక్కడ దొరుకుతాయనే విషయాలు కాదు, మా మదీనా హిందీ విద్యాలయంలో ఏవైతే మేము చెప్తున్నామో, ఏవైతే మేము ఎన్నుకున్నామో దాంట్లో మాత్రము 100కు 100% నిన్ను ఉత్తీర్ణత వచ్చేటట్లుగా 100కు 100% చేస్తాము। దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని, అలాగే ఏమన్నా మీరు దీనికి సంబంధించిన కామెంట్స్ చేసినా కూడా దాన్ని కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను। దీనివల్ల ఎందుకంటే ఏ యాప్లో అయినా సరే, ఏ హిందీ సార్ అయినా సరే, ఎవరైనా కూడా ఒక బోర్డు దగ్గరకు వచ్చి చెప్తున్నారు అంటే అది మీ మంచి కోసమే చెప్తారే కానీ ఏదో మీ దగ్గర తీసుకోవాలని అలా ఉండదు। ఎందుకంటే ప్రతి సారు కూడా గొప్ప వ్యక్తే, అందరినీ మనం గౌరవించాలని, వీళ్ళలో ఎవరు మనకు లక్ష్యాలకు దగ్గరగా తీసుకెళ్తారు అనేది మనమే ఆలోచించుకొని దాన్ని మనం కరెక్ట్గా తీసుకొని కరెక్ట్ లెవెల్లో మనం తీసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది, మంచిగా విజయాలు మనం సాధిస్తాం। TGT మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఏమైనా విషయాలున్నా కూడా ఏ స్కూల్లో కూడా పోకుండా మానుకొని అన్ని విషయాలు పక్కన పెట్టి ఈ ఒక 3 నెలలు, 4 నెలలు, ఒక 5 నెలలు లేదా 6 నెలలు లేదా ఈ అకాడమీ ఇయర్ వరకు, ఎందుకంటే TGT హిందీ తర్వాత వెంటనే మనకు TRT కూడా ఉంటుంది కాబట్టి ఇన్ని గొప్ప అవకాశాలు వెంటనే వచ్చినాయి కాబట్టి ఈ అవకాశాన్ని మనం 5 ఏళ్ల తర్వాత మళ్ళీ రావాలంటే 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు। వచ్చిన అవకాశాన్ని ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారో, లక్ష్య వ్యక్తులు ఉంటారో వాడికి గుండెల్లో దడదడా పెరుగుతుంది, భయం వేస్తుంది। ఆ భయంతో వాడు దాన్ని ఏం చేయాలి, బాధ్యతగా మార్చుకొని, ఆ భయాన్ని బాధ్యతగా మార్చుకొని చదువుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న విజయాన్ని సాధిస్తాం। ఎందుకంటే TGT అలాగే ఒక చిన్న బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉన్న విద్యార్థులు వాళ్ళు
పీజీ ఉంటే టెట్ లేకుండా పీజీటీ పోస్ట్ కూడా వాళ్ళు రాసుకోవచ్చు. ఆ పీజీటీ సిలబస్ను కూడా మనం నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచే ఎప్పుడు సార్ ప్రారంభిస్తాను, మంచి రోజు చెడ్డ రోజు అంటూ ఏముండదు. నువ్వు ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆశీస్సులతోటి ఆయన మీద భరోసా పెట్టి నీ తల్లిదండ్రులకు కాళ్ళకు దండం పెట్టుకొని నువ్వు చదవడం ప్రారంభించు. ఎవరి కోసం ప్రారంభించు? నీ కుటుంబం కోసం ప్రారంభించు, వాళ్ళని గెలిపించడం కోసం ప్రారంభించు. బాగా చదువు, మంచిగా చదువు. అవకాశం ఎందుకంటే 6 నెలలు కష్టపడితే 60 సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు. కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు నీకు తెలుసు. కాబట్టి మన మదీనా హిందీ విద్యాలయంలో ఈ 2 విషయాలను గురించి అద్భుతంగా వీడియోస్ కానీ లెసన్ చెప్పడం కానీ, అలాగే మీ నుంచి సలహాలు తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసినైనా సరే మొత్తానికి మన ఇద్దరం కష్టపడి నువ్వు మంచిగా ప్రభుత్వ ఉద్యోగంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా అందరికీ నమస్కారం.